ఓకే. సిద్ధార్థ రెడ్డి, కవిత రెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కూతురు ఉన్నారు, అమూల్య రెడ్డి ఉన్నారు. వాళ్ళ పాపతో కొన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ఇంట్లో ఏ విధంగా ఉండేవాళ్ళు, తరచుగా గొడవలు పడేవాళ్ళ, ఏమైనా గొడవలు అయ్యేటియా, ఏం జరిగేది అసలు ఇంట్లో, అంటే ఇంత అగత్యానికి పాల్పడ్డారు కాబట్టి ఏం జరిగింది అనేది కొన్ని విషయాలు అమ్మాయితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ మా, అసలు ఏమన్నా చెప్పేవాళ్ళ మీకు డాడీ వాళ్ళు, అసలు ఏంటి అసలు ఈ విషయం మీద? నాకేం చెప్పేవాళ్ళు కాదు. ఓకే, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చెప్తాలి. మాకు ఇప్పుడు ఎవరు లేరు, డాడీని తొందరగా తీసుకొని రండి ప్లీజ్. మీకు ఇప్పుడు ఎవరు లేరు? మాకు ఇప్పుడు ఎవరు లేరు, డాడీ ఒక్కడే, ప్లీజ్ డాడీని తొందరగా తీసుకొని రండి. ఎక్కడున్నాడు మా మీ డాడీ? ఎక్కడుండో ఐడియా ఉందా నీకు? జైల్లో ఉన్నారని చెప్పారు. జైల్లో ఉన్నారని చెప్పారా? ఓకే, ఏం రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు మీ డాడీ కోసం మీరు? డాడీని తొందరగా తీసుకొని రండి. ఓకే, ఎవరికి చెప్తా ఉన్నారు ఇది? పోలీస్ వారిని, మీరు వాళ్ళ దగ్గరికి, పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగిందా? మీ డాడీని ఎక్కడ ఏ జైల్లో వేసారు ఏమన్నా తెలుసా నీకేమన్నా? ఏమన్నా చెప్పారా మీ తాతయ్య, మీ మామయ్య? చెప్పలే. ఓకే నాన్న, డాడీ మీతో బాగా క్లోజ్గా ఉండేవాడు కదా, మమ్మీ ఎక్కువ క్లోజ్గా ఉండేదా, డాడీ ఎక్కువ క్లోజ్గా ఉండేవాడా? డాడీ ఎక్కువ ఉండేవాడు. ఈరోజు మమ్మీ మరి అంత పెద్ద ప్రాబ్లం చేసింది నాన్న. ఈరోజు మీ డాడీ మీలో లేరు, జైల్లో ఉన్నారు మీ డాడీ. ఎట్లా, ఏం చెప్తాం అనుకుంటున్నారు? మీ డాడీకి ఏం చెప్తాం అనుకుంటున్నారు మీరు? డాడీకి ఏం చెప్పేది లేదు, కానీ డాడీని ఫాస్ట్గా తీసుకొని రండి. జైల్లో నుంచి బయటికి ఫాస్ట్గా తీసుకొని రండి. ఓకే, మమ్మీకి ఏం చెప్తావు? మమ్మీకి ఏమైనా చెప్పాలంటే ఏమైనా చెప్పాలనుకుంటున్నావు? మమ్మీని ఏమైనా అడగాలనుకుంటున్నావా? ఎందుకు ఇట్లా చేసినావు మమ్మీ, ఈరోజు మమ్మల్ని నాగం చేసినావు, అట్లా ఏమైనా అడగాలనుకుంటున్నావా? ఓకే, ఏం అడగాలని లేదా మమ్మీని? ఏం లేదు, ఓన్లీ డాడీ వస్తే సరిపోతుంది. ఓకే, మీకు ఏది కావాలన్నా డాడీ తీసుకొచ్చేవాడు మీకు. ఓకే, మమ్మీ అంటే మీ తమ్ముడిని ఎక్కువ చూసుకునేదా, మా మమ్మీ నిన్ను ఎక్కువ క్లోజ్గా చూసుకునేదా? తమ్ముడిని, నిన్ను డాడీ చూసుకునేవాడు. ఓకే, మీ డాడీకి ఏం రిక్వెస్ట్ చేస్తున్నావు ఫైనల్గా? డాడీకి ఏం లేదు, తొందరగా ఇంటికి వస్తే సరిపోతుంది. ఓకే, చిన్న అమ్మాయి, ఏం తెలియదు అమ్మాయికి, ఎందుకంటే చాలా చిన్నపిల్లలు చాలా బాధపడుతూ ఉన్నారు, ఎందుకంటే అమ్మాయి చెప్పలేకపోతున్నది. ఓకే, మా మమ్మీ తప్పు చేసింది, మా డాడీ అన్న మాతో పాటు మాకెవ్వరు లేరు ఇప్పుడు, మా డాడీ ఒక్కడే ఇప్పుడు, కాబట్టి మా డాడీని తొందరగా పంపియండి జైలు నుంచి అని రిక్వెస్ట్ చేస్తూ ఉంది అమ్మాయి. ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా, ఎందుకంటే ఎంత నాయనమ్మున్నా, తాతున్నా, బాబాయిలున్నా కన్న ప్రేమ వేరే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎంత చూసుకున్నా పిల్లలకు ఎవరో ఒకరు ఉంటే కొంచెం బాగుండేది. ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి పిల్లలు, అమ్మాయి చాలా ఏడ్చి మరి, అంటే ఆల్రెడీ ఏడ్చి అమ్మాయి కన్నీళ్ళు కూడా రావట్లా. అమ్మాయికి ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితిలో ఉంది అమ్మాయి. అసలు ఏం జరుగుతూ ఉన్నది, మా మమ్మీ ఏం చేస్తూ ఉన్నది, మా డాడీ ఏం చేసిండు, ఇప్పుడు మా డాడీ ఎక్కడున్నాడు అనేది కూడా అమ్మాయికి ఒక క్లారిటీ లేదు ఇక్కడ. బట్ అమ్మాయి ఒక రిక్వెస్ట్ ఏం చేస్తూ ఉన్నదంటే పోలీస్ డిపార్ట్మెంట్ని, దయచేసి మా డాడీని తొందరగా వదిలిపెట్టండి, మాకు ఎవరు లేరు ఇక్కడ చూసుకోవడానికి, మా డాడీ ఉంటేనన్నా మాకు కొంచెం ధైర్యం ఉంటుంది అనే విధంగా చెప్తా ఉన్నది. ఏదేమైనా ఇలాంటి పరిస్థితి అమూల్య రెడ్డి ఎవరైతే ఈ పాప ఉన్నదో, అమూల్య రెడ్డి, ఆదిత్య రెడ్డి ఎవరైతే ఉన్నారో, వీళ్ళకి వచ్చిన పరిస్థితి ఏ చిన్న పిల్లలకి ఎవరికి రాకూడదని కోరుకోవాలి. ఎందుకంటే ఈరోజు డాడీ పోయి జైల్లో, మమ్మీ పోయి మట్టిలో. బట్ తప్పు చేసిందా ఇంకోటి చేసిందా పక్కన పెడితే ఇది మరణాతీతం. ఎందుకంటే ఎవ్రీడే పొద్దున్న లేచి ట్యూషన్కి పంపించాలన్నా, స్కూల్ పంపించాలన్నా తల్లిదండ్రులే ఉండేవాళ్ళు కాబట్టి ఈరోజు ఆ ఇద్దరు లేకుండా అయిపోయినారు. ఏ విషయాలున్నా పిల్లలు ఒకప్పుడు వేరు, ఇప్పుడు చాలా మెచ్యూరిటీ ఉంటుంది కాబట్టి కొన్ని విషయాలు చెప్పుకోలేరు. ఆ అమ్మాయి కూడా చెప్పుకోలేకపోతుంది, ఆమె మనసులో ఉన్న బాధ కూడా చెప్పలేకపోతుంది. ఎవరైతే ఆ స్ప్రెడ్ అవుతా ఉన్నదో అక్కడ తోలు కట్ చేసిన దగ్గర ఆదిత్య రెడ్డి ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా బాబుకి. ఒకసారి ఇక్కడ ఈ ప్లేస్లోనే ఇక్కడ నుంచి పాపం అది లావ్ అయిపోతా ఉంది, ఎందుకంటే ముందు ఇలా ఉండేది, ఆ ఇంజెక్షన్ లేట్ అవుతా ఉన్నది కాబట్టి బాబుకి ఇట్లా ఉబ్బిపోతా ఉన్నది అనుకోవచ్చు. ఇక్కడ కొంచెం ఇది ఇంకా ఎక్కువైంది అనుకో, బాబుకు ఇన్ఫెక్షన్ అయ్యే ప్రాబ్లం కూడా ఉంటుంది కాబట్టి ఈ ఇంజెక్షన్స్ కోసమే బాధపడతా ఉన్నారు. ఇప్పుడు ఎవరు లేరు, తల్లి లేదు, తండ్రి లేడు కాబట్టి ఇది చాలా బాధాకరమైన విషయం. కొంచెం ఈ బాబు గోసనన్న చూసి కనీసం వాళ్ళ ఫాదర్తో మాట్లాడించే ప్రయత్నం చేస్తారని కోరుకుంటా ఉన్నాం మేము. డాడీ ఏమంటాడు? ఏం పేరు? డాడీ పేరు ఏంది? సిద్ధారెడ్డి. నీ పేరు? ఆదిత్య రెడ్డి. మమ్మీ పేరు? కవిత. మమ్మీ ఏమన్నా మాట్లాడేదా నీతోని? కొట్టేదా? నీకు ఎవరు ఇష్టం? డాడీ ఇష్టమా, మమ్మీ ఇష్టమా? ఇద్దరు ఇష్టమా? గుడ్. డాడీకి ఏం చెప్దాం అనుకుంటున్నావు ఇప్పుడు? డాడీకి వదిలేయమని చెప్తున్నావా? ఓకే, ఎవరిని వదిలేయమంటున్నావు? పోలీస్ వారినా? ఓకే, ఏమనిపిస్తూ ఉంది ఇక్కడ నీకు? ఇది స్ప్రెడ్ అయింది కదా ఇక్కడ, కొంచెం ఇది లేపండి. ఇది ఎట్లా పెయిన్ ఉందా ఇక్కడ మొత్తం? ఇది
దీనికి ఇంజెక్షన్ ఇవ్వాలంట కదా, తెలుసా నీకు? తెలియదు. ఏ ఇంజెక్షన్ అనేది తెలియదు నీకు. ఓకే, మాట్లాడలేని పరిస్థితి, పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి కొంచెం అది ఆలోచించే ప్రయత్నమే చేయండి. అబ్బాయికి స్ప్రెడ్ అవుతా ఉన్నది, ఇది మళ్ళీ సీరియస్ అయితే మళ్ళీ ఇదే ఒక ప్రాబ్లం. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ.